మినిస్టర్ సీతక్క ఇప్పుడు ఎక్కడున్నారు? కొండ సురేఖ ఎందుకు మౌనంగా ఉన్నారు? మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పోక్సో కేసుపై స్పందించాల్సిన బాధ్యత లేదా? తీర్మానం చేసి కేంద్రానికి పంపాల్సిన అవసరం లేదా? మా దోస్తు పార్టీ అని లైట్ తీసుకుంటున్నారా? సో ఇదే అంశంపై స్పందించడానికి మనతో బీఆర్ఎస్ నేత రజితా రెడ్డి ఉన్నారు. నమస్తే అండి రజితా రెడ్డి గారు. నమస్తే అండి. రజిత గారు చెప్పండి. అయితే రాష్ట్రంలో బండి భగీరథ్ వ్యవహారంపై మహిళా నేతలంతా భగ్గుమంటున్నారు. కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ మహిళా మంత్రులు ఇప్పటి వరకు ఏ రెస్పాన్స్ అవ్వలేదు. సో దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బండి భగీరథ్ విషయము 4 రోజుల నుంచి మనం టీవీలలో కానీ ఇక్కడ సోషల్ మీడియాలో కానీ చూస్తా ఉన్నాము. ప్రతిదానికి హిందూ ధర్మ రక్షణ విలువల గురించి ధర్మ పరిరక్షణ అనుకుంటూ గొంతు చించుకొని మాట్లాడే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారి ఇంట్లోనే ఈ రోజు పోక్సో కేసు నమోదైంది. మరి బయట నీతులు చెప్పే బండి సంజయ్ గారు కొడుక్కి ఆడపిల్లలను గౌరవించే సాంప్రదాయం నేర్పించకపోవడం చాలా విచారకరం అండి. మరి తండ్రి అధికారంలో ఉన్నాడన్న అహంకారంతో ఇలా చట్టాలంటే భయం లేకుండా చట్టాలను అమలు చేయాల్సిన హోంశాఖలో కీలక పదవిలో ఉన్నాడు బండి సంజయ్ గారు. మరి కేంద్ర మంత్రే కదా నా తండ్రి అని చెప్పేసి తనకు అధికారం ఉందన్న అహంకారంతో మరి కళ్ళు మూసుకుపోయి తప్పతాగి ఒక మైనర్ అమ్మాయిని అత్యాచారం చేసి అడ్డంగా దొరికిపోయిండు. ఆ అబ్బాయిని తప్పించడానికి నిస్సిగ్గుగా అమ్మాయినే మళ్ళీ రివర్స్ అమ్మాయినే ట్రోల్ చేస్తూ మైనర్ బాలిక వీడియోను కూడా రిలీజ్ చేసి వాళ్ళ కుటుంబాన్ని మానసికంగా వేధిస్తున్నారండి. వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసి కేసు వాపసు తీసుకునేలాగా విపరీతంగా వాళ్ళని హింసించడం మనం చూస్తానే ఉన్నాం. బీజేపీ నాయకులను నేను ఒకటే అడుగుతున్నా, వాళ్ళ గుండె మీద చేసుకుని ఆలోచించాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ చెల్లెకే జరిగితే వాళ్ళ ఇంట్లో వాళ్ళకే జరిగితే మరి ఇట్లానే సమర్థిస్తారా అని నేను అడుగుతున్నా. నాయకుని కోసం పనిచేయచ్చండి ఎవరైనా, కానీ మూర్ఖంగా పనిచేయకూడదని చెప్తా ఉన్నా. వాళ్ళు ఏం తప్పు చేసినా సమర్థిస్తే ఏదో ఒక రోజు వాళ్ళ ఇండ్లలో కూడా ఇట్లాంటి బాధలు వస్తే అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటనేది. మరి నిజంగా బండి సంజయ్ కొడుకు ఏ తప్పు చేయనప్పుడు మరి ఎందుకు పరారీలో ఉండడని నేను అడుగుతా ఉన్నా. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన బండి సంజయ్ కొడుకు అని చెప్పేసి ఈ రోజు మనం వార్తల్లో చూస్తా ఉన్నాం. మరి ఎట్టి పరిస్థితుల్లో అత్యాచారం చేసిన బండి సంజయ్ కొడుకును అరెస్ట్ చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తానే ఉన్నాం. మరి నిజంగా ఎటువంటి తప్పు చేయనప్పుడు ఎందుకు పోలీసుల ముందుకు తీసుకొస్తలేడని చెప్పేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. తెలంగాణ తల్లి ఒడిలో పుట్టిన ఒక ఆడబిడ్డ కన్నీళ్లు గారుస్తుంటే భారత్ మాతాకి జై అంటూ గొంతు చించుకుంటే సరిపోద్దండి. మరి వీళ్ళ నోర్లు ఎందుకు ఈ రోజు మూగపోయినాయి? బీజేపీ మహిళా నేతల నోర్లు ఎందుకు మూగపోయినాయి అని నేను అడుగుతా ఉన్నా. వాళ్ళ బేటీ బచావో అనుకుంటా నినాదాలు చేస్తే సరిపోతుందండి. ఒక మైనర్ బాలిక జీవితం అగ్నిగుండంగా మారినప్పుడు మరి వీళ్ళందరూ ఎందుకు మౌనంగా ఉన్నారని నేను అడుగుతున్నా. ఇదేనా అండి వాళ్ళ దేశభక్తి? మరి వాళ్ళ నైతికత ఇదేనా? వాళ్ళ రాజకీయ ధర్మం ఇదేనా అని అడుగుతున్నాం. ఇలా జెండా పట్టుకుంటే దేశభక్తుడు అయిపోతాడండి? ఒక ఆడబిడ్డకు అండగా నిలిస్తేనే కదా నిజమైన నాయకుడు గాని నిజమైన పార్టీలు గాని ఒక ఆడబిడ్డకు అండగా ఉండాలి కదండి. ఇప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి ఆయన కుటుంబం పేరే ఈ కేసులో వినిపిస్తుందంటే మరి బీజేపీ నేతల నోర్లు గాని ఇటు కాంగ్రెస్ నేతల నోర్లు గాని ఎందుకు మౌనం పాటిస్తున్నాయండి? ఇవాళ రాష్ట్ర ప్రజలకు వీళ్ళు సమాధానం చెప్పాలి కదా. ఇవాళ చూడండి ఈ కుట్రలన్నీ బయటపడుతున్నాయి. తెలంగాణను ఎన్ని రకాలుగా అంటే చిన్న చిన్న జస్ట్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకే వేధిస్తూ బీఆర్ఎస్ నాయకుల మీద ఇది చేసిన నాయకులు ఈ రోజు మరి ఇంత పెద్ద అమ్మాయికి అంటే 17 ఏళ్ల అమ్మాయికి ఇంత బాధ జరిగినప్పుడు ఎందుకు వీళ్ళు కామ్గా ఉంటున్నారని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మరి పోక్సో కేసు అంటే చిన్న విషయం కాదండి. చిన్న పిల్లల పరిరక్షణ కోసం ఏర్పాటైన చట్టం అది. మరి అట్లాంటి చట్టంలో ఇవాళ కేసు నమోదైనందుకు వీళ్ళు ఎంతగా స్పందించాలండి? ఇవాళ సిట్ వేసి రేవంత్ రెడ్డి చేతులు దులుపుకున్నాడు అంటే కేసు నీరు గారుస్తున్నాడా అని నేను అడుగుతున్నా. కేవలం రీట్వీట్ చేస్తేనే కార్యకర్తలని అరెస్ట్ చేస్తారు. మరి పోక్సో కేసులో బండి సంజయ్ కొడుకు మీద ఎఫ్ఐఆర్ అయి 4 రోజులైనా ఎందుకు అరెస్ట్ చేస్తలేరండి? దీని మీద కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైందా? ఇదే అండి రాజకీయం చేయాల్సిన టైం ఏనా ఇది? నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టే మరి పోలీసులు సెక్షన్లను మార్చి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తలేరని నమ్మకం ఏముందండి? అట్లా చేస్తున్నారనే కదా ఇప్పుడు అందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అనుమానం పడుతున్నారు. రాష్ట్రంలోనే కాదు దేశ వ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులంతా నిందితుల్ని అరెస్టు చేయకుండా అంటే చేయకపోవడాన్ని అందరూ ఖండిస్తుంటే కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చోద్యం చూస్తుందో అర్థం కావట్లేదు. మరి బాధ్యత గల ప్రతిపక్ష నాయకులుగా వెంటనే అరెస్టు చేయాలని మా బీఆర్ఎస్ పార్టీ గత 3-4 రోజుల నుంచి మేము డిమాండ్ చేస్తానే ఉన్నాం. ముఖ్యమంత్రి గాని హోంశాఖ మంత్రిగా ఉండి గతంలో ప్రెస్ మీట్లు పెట్టి ఎవరికి అన్యాయం జరిగినా
ఎవరు అన్యాయం చేసినా సెలబ్రిటీలు ఎవరు చేసినా ప్రధాన నిందితులుగా చేసి శిక్షించడం, మిగతా వారు నేరాలు చేయకుండా భయపడతారని, ఎంతటి వారినైనా మా ప్రభుత్వం శిక్షిస్తుందని ఏదో గప్పాలు కొట్టిండు కదండి రేవంత్ రెడ్డి గారు ఇన్ని రోజులు. మరి ఈ విషయంలో ఎందుకు ఆయన లేట్ చేస్తున్నాడు? నేను అదే అడుగుతా ఉన్నా. మొన్నటికి మొన్న కేటీఆర్ గారు రైతుల పక్షాన సదస్సు నిర్వహిస్తే మున్సిపల్ సిబ్బందితోని పార్టీ జెండాలు తొలగించినారు. కమిషనర్లు కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు పోతే అట్లా కూడా మా నాయకుల మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిండ్రు. మరి బాధితురాలు 2 సంవత్సరాల నుంచి ఆ అమ్మాయి ఆ కేంద్ర మంత్రి కొడుకు చేష్టలకు విసిగిపోయి మరి తన తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి పోతే మరి పోక్సో యాక్ట్ నమోదు చేసినట్టే ఆ సెక్షన్లు మార్చి కేసులు ఎందుకు తప్పుదారి పట్టిస్తున్నారండి? వల్ల కాంగ్రెస్ పార్టీ నిందితుల్ని ఎందుకు రక్షిస్తుందని నేను అడుగుతున్నా. మరి రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీ నాయకులకు వంతపాడుతున్నాడు, మరి నేరస్తులను కాపాడే ప్రయత్నం చేస్తుందని ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారు. బీజేపీ నాయకులు చేస్తున్న అరాచకాలకు ఈయన రేవంత్ రెడ్డి ఒక కవచంగా నిలబడుతున్నాడు. మరి రేవంత్ ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు ప్రజల మధ్యలకు పోయి మేము ఉద్యమాలు చేస్తానే ఉన్నాం. అంటే మేము స్వపక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మహిళా పక్షపాతిగానే ఉన్నాం. మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ బీఆర్ఎస్ పార్టీ నిలబడుతూనే ఉంది. మరి ఈ రోజు కూడా ఈ బాలిక గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే బాలికకు న్యాయం జరిగే వరకు కూడా కొట్లాడుతా ఉంది. వాళ్ళ రాష్ట్ర ప్రజలు చూస్తానే ఉన్నాడు. మరి ఇప్పుడు నిజంగా బండి సంజయ్ కొడుకు నిజాయితీ పరుడైతే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఎందుకు పోలీసులను ఆశ్రయిస్తున్నాడు అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న. ప్రజలే కాదు, ఇవాళ పార్టీలకు అతీతంగా సామాన్య ప్రజలే కావచ్చు, మిగతా అంటే మహిళలే కావచ్చు అడుగుతా ఉన్నారు. మరి ధర్మం గురించి ఉపన్యాసాలు ఇస్తే సరిపోదు కదండి. ఇప్పుడు ధర్మం ఏమైందని అడుగుతున్నాం. ఇప్పుడు మాటలు మాట్లాడడానికి కాదండి. ఇప్పుడు నీ ఇంటి వరకు వస్తే కూడా ధర్మంగానే చూడాలని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ తప్పుదారిని పట్టించే కుట్రలు జరుగుతున్నాయి. బండి సంజయ్ కూడా నేరస్తుడే అండి. బండి సంజయ్ ని కూడా బర్తరఫ్ చేయాలి. ఇలా పోలీస్ వ్యవస్థను దర్యాప్తు సంస్థలను ఉపయోగించి అధికారంలో ఉన్నామని చెప్పేసి కేసును తారుమారు చేద్దామని చూస్తున్నాడు. బాధితులకు న్యాయం జరిగేదాకా కూడా మేము కొట్లాడతామండి. మీరు అధికారం ఉంది కదా అని మీరు అడ్డగోలుగా ప్రవర్తించిన బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. అధికార పార్టీ నేతల పిల్లలకు ఒక న్యాయం, వాళ్ళ పిల్లలకు ఒక చట్టం, సామాన్యులకు ఒక చట్టం అండి. ఇది ఎక్కడైనా న్యాయమైనా? కాలయాపన చేస్తూ ఇంకా బాధితులకు అన్యాయం జరిగేలా చూస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. డెఫినెట్ గా నిందితులకు శిక్ష పడేదాకా కూడా బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది. ఇక్కడ బాధితురాల పక్షాన మేము 4 రోజుల నుంచి కొట్లాడుతూ ఉన్నాం. ఎన్ని రోజులైనా సరే మేము బాధితురాల పక్షాన కొట్లాడతాం. బండి సంజయ్ కూడా దీని మీద ఇప్పుడు తన అంటే పిల్లల ప్రవర్తన తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటదండి. ఇది రాజకీయం చేయాల్సిన టైం కాదు. డెఫినెట్ గా బండి సంజయ్ గురించి బాధ్యత వహించి తను రాజీనామా చేయాలి, లేదంటే బర్తరఫ్ చేయాలి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. డెఫినెట్ గా బాధితురాల పక్షాన మేము కొట్లాడుతూనే ఉంటాం. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నిలబడుతూనే ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రతిరోజు ప్రజల సమస్యకై పోరాడుతూ ఉన్నాం. ఈ సమస్య కూడా సాల్వ్ అయ్యే వరకు మేము బాధితురాల పక్షాన ఉంటాం.